కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి కాలయముడిలా మారనుందా? మేడిగడ్డ డ్యామేజ్ అశుభ సూచకం కానుందా? ఇన్నాళ్ళు దేన్నైతే గులాబీ పార్టీ గొప్పగా చెప్పుకుందో ఇప్పుడు అదే ఉచ్చులా మారి మెడకు చుట్టుకుంటుందా? యజ్ఞ యాగాదులు తలపెట్టినా ఫలితం కనిపించేలా లేదా? తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలు హాట్గా నడుస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైపోయింది. అయితే ఎలక్షన్ రేసులో అందరికంటే ముందుండాలని స్కెడ్యూల్కు ముందే అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. శరవేగంగానే మేనిఫెస్టోని సైతం రిలీజ్ చేసి ప్రచార రంగంలోనూ దూసుకుపోతున్నారు. అయితే ఎలాగైనా ఈసారి హ్యాట్రిక్ కొట్టి అధికారంలోకి రావాలని దూకుడు మీదున్న బీఆర్ఎస్కు వరుసగా అపశకునాలు షాక్ ఇస్తున్నాయి. అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఇటీవలే రాజశ్యామల యాగం చేసినప్పటికీ పరిస్థితులు మాత్రం అందుకు వ్యతిరేకంగా ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీగాను పేరుండడంతో బీఆర్ఎస్ని ఇప్పటికే 2 సార్లు గెలిపించారు. సరికొత్త విధానాలతో అబ్బురపరిచే అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని పాలకపక్షం చెప్పుకొస్తున్నా ఈ ఎన్నికల్లో మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత అధికార పార్టీని వెనక్కు లాగుతున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి అదే ఎమ్మెల్యేలు కొనసాగుతుండడం, 9.5 ఏళ్ల కాలంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సాగిస్తున్న అరాచకంతో ప్రజల్లో కూడా అసహనం పెరిగిపోయిందని, దీంతో ఈ 2 అంశాలు ఈసారి బీఆర్ఎస్ ఓటమికి దారులు తీస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి లాంటి హామీలు అమలుకు నోచుకోకపోవడం, కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలలో అవకతవకల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు, అలాగే రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటు అభ్యర్థులపై అసహనంతో ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఎలాగైనా వాళ్లను తిరిగి తమ గూటికి చేర్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజలను మభ్యపెట్టేందుకు అస్త్రాలన్నీ అయిపోవడంతో తిరిగి మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ని ప్రజల ముందు ఉపయోగిస్తున్నారు. అయితే ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ సిద్ధం చేసిన మేనిఫెస్టోని సైతం కాంగ్రెస్ నుంచి కాపీ కొట్టారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఇక 9 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉంది. ఇవన్నీ ఒక ఎత్తైతే కేసీఆర్, ఆయన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, నేతలు ఏదైతే తమకు బలమని ఇన్నాళ్లు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రచారం చేసుకుంటున్నారో ఇప్పుడు అదే బీఆర్ఎస్కు బలహీనంగా మారుతోంది. అందుకు ఇటీవల జరిగిన పరిణామాలే నిదర్శనమని ప్రతిపక్షాలంటున్నాయి. తెలంగాణకి మణిహారం అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏకంగా గోదావరినే మళ్లించింది
తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలమైందని, దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణలోనే ఎక్కువ ధాన్యం పండుతోందని కేసీఆర్ చెబుతున్నారు. కానీ సరిగ్గా ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. ఈ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 6 మెన్ కమిటీని నియమించింది. ఈ కమిటీ తెలంగాణలో 2 రోజుల పాటు పర్యటించి రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో మేడిగడ్డను పరిశీలించింది. అనంతరం ఢిల్లీకి వెళ్లి తాజాగా 43 పేజీలతో సంచలన విషయాలను వెల్లడిస్తూ ఓ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అసలు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగుబాటుకి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ మిగతా అన్నారం సుందీళ్లను కూడా యుద్ధ ప్రాతిపదికన తనిఖీ చేయాలని నివేదికలో పేర్కొనడం తెలంగాణ ఎన్నికల వేళ హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండగా ప్రస్తుత నివేదిక ఆ హీట్ను మరింత పెంచుతోంది. కొన్ని వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇంత నిర్లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో ఉపయోగించడంతో ఓవైపు ప్రజలు, మరోవైపు ప్రతిపక్షాలు అధికార పార్టీపై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. దీంతో గులాబీ బాస్తో పాటు నేతల్లో కూడా టెన్షన్ మొదలైంది. కేసీఆర్ మానసపుత్రికగా బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక లోపాలు వెలుగు చూడడంతో సీఎం కేసీఆర్కు ఓటమి భయం పట్టుకుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాళేశ్వరం మేడిగడ్డ వ్యవహారం ఎన్నికల సమయంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని కేసీఆర్ సర్కార్ చెబుతోంది. నిజానికి ఇది బీఆర్ఎస్ సర్కార్కి మేలు చేసేలా ఉండాలి, ఎన్నికల్లో బలమైన ఆయుధంగా ఉండాలి. కానీ ప్రాజెక్టు మీద మొదటి నుంచి విపక్షాలు అవినీతి ఆరోపణలు చేయడం ఒక సమస్య అయితే, ప్రాజెక్టు కాస్ట్కి ఫలితాలకు మధ్య తేడా వల్ల కూడా సక్సెస్ రేటు పూర్తిగా బీఆర్ఎస్కి క్రెడిట్ కావడం లేదు. ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, క్వాలిటీ, ప్లానింగ్, నిర్మాణం అంతటా పెద్ద ఎత్తున లోపాలు ఉన్నట్లుగా కేంద్ర సేఫ్టీ అథారిటీ అంటోంది. ఉన్న ఉదుటున 7వ బ్లాక్ పూర్తిగా పునర్నిర్మించాలని సూచించింది. అన్ని పిల్లర్లు నిర్మాణ లోపంతో ఉంటే మాత్రం మొత్తం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేయాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు అధికార బీఆర్ఎస్కి పీకల్లోతు కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్రాజెక్టు లక్షల కోట్లతో నిర్మించారు. అయినా సరే సర్వం లోపభూయిష్టమంటున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. తాము అపర భగీరథులమని కాళేశ్వరం ప్రాజెక్టు చూపించి ఓట్లడగాలని చూస్తున్న వేళ అదే ప్రాజెక్టు ఇప్పుడు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది అని అంటున్నారు. మరోవైపు చూస్తే లక్షల ప్రజాధనం ఇందులో వృధా అయ్యింది అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాహుల్ గాంధీ అయితే కేసీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్టు అన్నది ఒక ఏటీఎంగా మారిందని ఘాటైన విమర్శలు చేశారు. అసమర్థ నిర్వాకంతో ప్రాజెక్టుని కట్టారని, దీనివల్ల ప్రజాధనం ఎంతో దుర్వినియోగమైందని బీజేపీ సహా ఇతర విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో కక్కాలేక మింగలేక అన్నట్టుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది అని అంటున్నారు. తమ
తమాషా కాకపోతే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రం అనుకున్న కాళేశ్వరం ఇప్పుడు రివర్స్లో బీఆర్ఎస్కే తగులుకుంటోంది. దానివల్ల అధికార పార్టీ కార్నర్ అవుతోంది. ఈ పరిణామాలు చూస్తున్న వారు కృంగింది మేడిగడ్డ బ్యారేజీ కాదని ఏకంగా బీఆర్ఎస్ అధికార ఆశలే అని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బలి కోరుతోందని అంటున్నారు. ఇది ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే బలి తీసుకుంటుందా అన్న కొత్త చర్చకు కూడా తెరలేస్తోంది. ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టు హాట్ టాపిక్గా మారింది. రైతుల ప్రయోజనాలు అంటూ బీఆర్ఎస్ని మాట్లాడనీయకుండా చేస్తోంది. మరి దీన్ని తట్టుకుని బీఆర్ఎస్ ఎలా నిలబడుతుంది అన్నది చూడాల్సి ఉంది. కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్న కాళేశ్వరం గులాబీ పార్టీని హడలెత్తిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలను చిదిమేసేలా తెలంగాణ రాజకీయం మారిపోయింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు అధికార పార్టీ నేతల వద్ద సమాధానమే లేకుండా పోయింది. దీంతో ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదన్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. మరి ఎన్నికల సంగ్రామంలో ప్రజల మద్దతు ఎవరికి దక్కుతుందన్నది కాలమే తేల్చాలి.